ఓఎంసీ మైనింగ్ అనేది దాదాపు 20 సంవత్సరాలకు పైగా పెద్ద ఎత్తున చర్చ. అక్కడ డివేట్ జరిగిందని చెప్పేసి, ఇలాంటి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అనేక రకాలుగా డివేట్ జరిగిందని చెప్పేసి ఒకటి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ తపాల్ గణేష్ పెద్ద ఎత్తున ఆయన మీద పోరాడుతున్నటువంటి నేపథ్యం. అయితే మరి ఎందుకు మొదటి నుంచి వారి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? ముఖ్యంగా అక్కడ మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఎవరెవరికి ఎన్ని హెక్టార్లు ఉంది, ఈ తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి తపాల్ గణేష్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం? సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఎందుకు సార్ మొదట్లో జరిగిన ఏంటి అసలు ఈ ఓఎంసీ మైనింగ్ అనేది డివైడ్ చేసింది అనేది ఒకటి, మొత్తానికి మీకు అక్కడ మీకున్నదేంటి, ఆయనకి ఎన్ని హెక్టార్లు అలాట్ అయ్యాయి? ఇక్కడ వెరీ స్పష్టంగా బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్లో ఆంధ్ర 3 విలేజ్లు మల్పంగుడి, ఒబలాపురం అండ్ సిద్ధాపురం. మరి కర్ణాటకలో విలేజ్లు విట్లాపురం, గంగలాపురం, టుమ్ముటి, బెళగల్, వన్నళ్ళి, అల్కొంది. ఈ గ్రామ పరిధిలో మైనింగ్ లీజ్ బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ డివైడ్ అయింది. ఆ డివైడ్లోనే విలేజ్ తాలూక్ బౌండరీస్ డివైడ్ అయినాయి. ఇప్పుడు 1953లో గ్రాంటింగ్ ఆఫ్ మైనింగ్ లీజెస్ అనేది 1953లో గ్రాంట్ అయినాయి. మా తాతగారికి సిద్ధాపురం వ్యాప్తిలో సుమారు 150 ఎకరాలు మైనింగ్ లీజ్ గ్రాంట్ అయింది సిద్ధాపురం వ్యాప్తిలో. మరి మల్పంగుడి ఫీల్డ్ నెంబర్ 1 and 2లో 130 ఎకరాలు గ్రాంట్ అయింది. మరి విట్లాపురము, గంగలాపురం వ్యాప్తిలో సుమారు ఒక 800 ఎకరాలు గ్రాంట్ అయింది కర్ణాటక భాగంలో. ఇట్లా మేము మైనింగ్లో 3rd జనరేషన్ పీపుల్. యాక్చువల్గా ఈ యొక్క మైనింగ్ అనేది ఈ పొద్దు కొత్తగా వచ్చిన విషయం కాదు, ఇది మొదల నుంచి ఉన్న ప్రాంతాలే ఇవి. అక్కడ ఏం జరిగిందంటే జనార్దన్ రెడ్డి గారు 2002 ఈ చైనా భూమిలో ఎంటర్ అయినాడు మైనింగ్ ఫీల్డ్లోకి. ఆయన ఏమి 3rd జనరేషన్ 2nd జనరేషన్ కాదు, కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. అప్పుడేమి ఆయన పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ పేరు కాదు, 2001 వరకు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పేరు కాదు. అక్కడ ఏమి అయిపోతుందంటే జి రామ్మోహన్ రెడ్డి అనే వాళ్ళది ఒబలాపురం భాగంలో ఒక మైన్స్ ఉంటుంది, 25.9 హెక్టర్స్. అది యాక్చువల్గా 600 చిల్లర ఎకరాల లీజు. అది ఆల్మోస్ట్ గవర్నమెంట్ సరెండర్ చేసి ఉంటారు. 25 హెక్టార్లేమో లీజుని వాళ్ళు పెట్టుకుంటారు. ఆ ప్రాంతంలో ఆ యొక్క లీజుని ఈయన 2002లో ఈయన లీజుని పర్చేస్ చేస్తాడు. ఆ లీజ్ ఓబలాపురం మైనింగ్ కంపెనీ సంస్థ పేట పర్చేస్ చేస్తాడు 2002లో. పర్చేస్ చేసి అప్పుడప్పుడే ఈ చైనా మార్కెట్ వస్తూ ఉంటుంది. చైనా మార్కెట్లో ఈయనకి అక్కడ డబ్బు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అప్పుడు డిమాండ్ ఉందా? 2002లో మెల్లగా స్టార్ట్ అవుతుంది చైనా ఎక్స్పోర్ట్కి. మా గ్లోబలైజేషన్, మన కాంగ్రెస్ గవర్నమెంట్లో గ్లోబలైజేషన్ తెచ్చింటారు. మార్కెటింగ్ ఈ చైనా భూమి మెల్లగా స్టార్ట్ అవుతుంది. 2002లో దానికి అంతంగా రేట్ వస్తుంది. అప్పుడు ఈయన చాలామందికి ఆ మైన్స్ని కాంట్రాక్ట్ ఇస్తాడు. అని బళ్ళారిలో ఉన్న మైనింగ్ ఉద్యమంలో అనిల్ లాడ్ చేసినాడు ఆ మైన్స్ని, సంతోష్ లాడ్ చేసినాడు, మరి దినేష్ సింగ్ చేసినాడు. వీళ్ళందరూ మైన్స్ని జనార్దన్ రెడ్డితో రైజింగ్కి చేసినారు. మైన్స్ అయిన తర్వాత ఏమైపోతుందంటే ఈయనకి డబ్బు కొంచెం చేర్చాక 2003-04 మధ్యలో ఈయన సొంతంగా మైన్స్ స్టార్ట్ చేస్తాడు. అది ఆ రైజింగ్ అందరినీ వదిలేపించేసి ఈయన సొంతంగా స్టార్ట్ చేసి ఈయనకి ఏమైపోతుందంటే ఆ సన్నిహితం వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి సన్నిహితం దొరుకుతుంది. ఆ సన్నిహితంలో ఏం చేస్తాడంటే ఇక్కడ ఒబలాపురం వ్యాప్తిలోనే ఇంకొక 32 హెక్టార్లు ఏమో 35 హెక్టార్లు అక్కడ ఒక లీజ్ గ్రాంట్ చేసుకుంటాడు. అది తన సొంత పేరు మీద, సొంత కంపెనీ పేట, ఓబలాపురం కంపెనీ పేట ఇది స్టార్ట్ చేసుకుంటాడు. సేమ్ అదే భాగంలో ఈ మల్పంగుడి, సిద్ధాపురము, మాదేదైతే మా తాతగారిపేట లీజ్ ఉంటుందో సేమ్ లీజ్ని రద్దు చేస్తారు. 2004లో రద్దు చేసి సేమ్ లీజ్ని రీగ్రాంట్ చేస్తారు. రీగ్రాంట్ చేసే టైంలో ఈయనకి యాక్చువల్గా మల్పంగుడి 1 and 2లో మా తాతగారిది లీజు రద్దు చేసేది. 1లో 147 ఎకర్స్ ఫీల్డ్ నెంబర్ 1లో, ఫీల్డ్ నెంబర్ 2లో 84 ఎకర్స్. ఫీల్డ్ నెంబర్ 1కి ఫీల్డ్ నెంబర్ 2కి సుమారు 1/2 కిలోమీటర్ వేరియేషన్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. దాంతో వేరే స్కెచ్ షెడ్యూలు, ఫీల్డ్ నెంబర్ 2 స్కెచ్ షెడ్యూలే వేరే, ఫీల్డ్ నెంబర్ 1 షెడ్యూలే వేరే. ఈయనకి ఏమంటే ఈయనకి ఆగమేఘాల మీద లీజ్ ఇచ్చేస్తారు, ఈయనకి టోపో షీట్ మీద లీజ్ తీసుకుంటాడు. ఇది టోపో షీట్కి యాక్చువల్గా బౌండరీస్, విలేజ్ బౌండరీస్ ఏది ఉండదు, అడ్మినిస్ట్రేషన్ బౌండరీస్ ఉండదు. 1890 నోటిఫికేషన్ మ్యాప్కి గెజిట్ నోటిఫికేషన్ మ్యాప్ అది యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ.
బ్రిటిష్ వాళ్ళు వెరీ క్లియర్గా విలేజ్ పాయింట్స్ని జియోగ్రఫికల్ కాంటూర్ లెవెల్లో విలేజ్ పాయింట్స్ని ఎరక్షన్ చేసి ఉంటారు. అది నేను చెప్పడం కాదు. 1990లో 2 గవర్నమెంట్ ఒప్పందాలు ఉన్నాయి. ఈ విలేజ్ పాయింట్స్ని రన్నింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హిల్ పైన రన్ అవుతున్నాయి. ఈ మైనింగ్ ప్రాంతం వల్ల కొన్ని పాయింట్స్ డిస్ట్రాక్షన్ అయినాయి. ఈ డిస్ట్రాక్షన్ అయ్యే పాయింట్ని విలేజ్ పాయింట్ని రీఫిక్స్ చేయాలని చెప్పి ఒప్పందాలు ఉన్నాయి. ఆ రీఫిక్స్ అనేది అట్లా చేయాలి యాక్చువల్గా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈయనకి ఆగమేఘాల మీద లీజ్ ఇచ్చేస్తారు. లీజ్ ఇచ్చేసి ఈయనకి జీవోలో ఏం చెప్తారు, సిద్ధాపురం 1 and 2. సిద్ధాపురం 1 and 2 అన్నప్పుడు సిద్ధాపురం 1లో ఒక స్కెచ్ ఉండాలా, మల్పంగుడి 2లో ఒక స్కెచ్ ఉండాలా. యాక్చువల్ సిద్ధాపురం మల్పంగుడి 1లో ఆయన చేయడమే దట్ ఈజ్ ఇల్లీగల్. MMRD యాక్ట్ వైలేషన్, FC యాక్ట్ వైలేషన్. నాకు ఇప్పటివరకు ఈ అధికారులు ఇంత కమిటీలు వేసినా కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయడం లేదు, దీన్ని కనిపెట్టడం లేదంటే ఎక్కడో ఒక దగ్గర అధికారులు తొత్తులైనారు. అంటే ఆయనకు అలికేషన్ లేదంటారా అసలు మీరు? ఏమి వన్లో అసలు జీవోనే కాలే కదా. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ జీవో పాస్ ఏమైంది, జీవోలో 68.5 hectares గ్రాంట్ అయింది. ఓకే, సిద్ధాపురం 1లో గ్రాంట్ అయింది, మల్పంగుడి 2లో గ్రాంట్ అయింది. సిద్ధాపురం 1 ఈజ్ హిల్ బ్లాక్, మల్పంగుడి 2 ఈజ్ దిగువ ప్రదేశం. అక్కడికి అర్ధ కిలోమీటర్ వేరియేషన్ ఉంటుంది. అర్ధ కిలోమీటర్ వేరియేషన్ 2 డబల్ స్కెచ్లు వేయాలి. ఆ స్కెచ్ వేరే ఉండాలి, ఈ స్కెచ్ ఉండాలి, దాని షెడ్యూలే వేరే, దీని షెడ్యూలే వేరే. ఇక్కడ మల్పంగుడి 1లో ఈయనకి లీజే లేదు, జీవోనే పాస్ కాలేదు. మైనింగ్ జరిగింది అక్కడ. మల్పంగుడి 1లో మైనింగ్ జరిగేది కాదు. మల్పంగుడి 1లో ఆయన ఎంక్రోచ్ అయ్యి మా దీంట్లో టుమ్టి విట్లాపురం ఫారెస్ట్లో మాకు ఇచ్చిన లీజు. మాకు కూడా 2006లో మీరు అంటే మాకేం ఆయనతో పర్సనల్ వైరత్వం లేదు, ఏది లేదు. ఆయన ఉండేది పొలిటికల్ రివెంజ్తో, పొలిటికల్తో ఒక దర్పంతో ఆయన ఈ యొక్క MMRD యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ ఇవన్నీ వైలేషన్ చేసి మాకు కూడా కర్ణాటక గవర్నమెంట్, మాకు కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్తో అప్రూవల్ అయ్యి స్టాట్యుటరీ క్లియరెన్స్ మేము అప్రూవల్ అయ్యి మాకు హ్యాండింగ్ ఓవర్ అయితే మేము IBM అప్రూవల్ ప్రకారం మైనింగ్ తీసుకుంటాము. యాక్చువల్గా మా దాంట్లో చొరబడి మా పైన 2006లో మా గవర్నమెంట్ తరపున మేము ఏషియంట్ ఎరెక్టెడ్ బౌండరీస్ని, స్టాట్యుటరీ పిల్లర్స్ని డిస్ట్రాక్షన్ చేసి మా పైనే దౌర్జన్యం చేస్తాడు. అప్పుడు మేము తోనగల్లో ఒకటి FIR చేస్తాము. ఆ FIR చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిపోతాడు. ఈడ కర్ణాటకలో 2008లో పవర్ఫుల్ BJP గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అవుతాడు. ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినప్పుడు ఏమైపోతుంది, ఈయనకి సొంతము రాజకీయము, సొంతము ఓన్ కరెంటు, ఆడ రాజశేఖర రెడ్డి కరెంటు, ఈ 2 కరెంటుతో ఈయన విచ్చలవిడిగా మైనింగ్ చేస్తాడు. ఈయనదే రాజ్యం, అధికారులు తొత్తులైపోతారు. 2007లో టోటల్గా ఆ టైంలో ఉపయోగించి పూర్తిగా డివైడ్ కాదు, అది నేను చెప్పే కాదు, సుప్రీంకోర్టు CEC వాళ్ళు చెప్పినారు సిస్టమ్ ఈజ్ బ్రేక్ డౌన్. సిస్టమ్ బ్రేక్ డౌన్ ఇంత వ్యాపకంగా ఇల్లీగల్ అయింది అని చెప్పి అంటారు. ఆ సిస్టమ్ ఎందుకు బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడ ఇల్లీగాలిటీస్ అయినది అధికారులు ఇప్పుడు కనిపెట్టే దాంట్లో టోటల్ ఫెయిల్యూర్ అయినారు. ఈ రోజు కూడా సుప్రీం ఎందుకు అధికారులు విఫలమయ్యారంటే అంటే వాళ్ళకి అవగాహన లేకనా, లేదంటే వారికి అవగాహన ఉంది. ఇది IASలు IPSలు చేసిన దౌర్బల్యం. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ IASలు IFSలు ఒకే స్కూల్లో వాళ్ళు IASలు IFSలు చేసిన తప్పుల్ని ఈ IAS IFS బయటకు తీయడు. వాళ్ళంతా ఒకే స్కూల్లో వాళ్ళది. అట్లయి ఈ తప్పులు ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. నేను చెప్పేది ఇదే చెప్పేది స్ట్రాంగ్గా ఇప్పటికి కూడా అటువంటి తప్పులు IASలు IFSలు చేయడం వల్ల మీలాంటి వాళ్ళు పూర్తిగా బరస్ట్ అయిపోతారు. బరస్ట్ అన్యాయమైనాము యాక్చువల్గా. ఇప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎవరు CJ లాంటి వాళ్ళు ఆయన CJగా ఉండి చాలా నా పైన టచ్ చేసి చాలా దౌర్జన్యం చేసి అని అటువంటి వాళ్ళు అంతా వాళ్ళకి బలం ఉంటే వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే నేను కామన్ ప్యాన్. నేను 3 మినిస్టర్లు బళ్ళార్లో వీళ్ళు, ఇడీ సిస్టమ్ వీళ్ళతోనే ఉంది. ఆంధ్రాలో ఎవరు రాజశేఖర రెడ్డి సపోర్ట్ ఉంది. ఇటు దుష్యంత్ రెడ్డి ఎంటర్ అయినాడు, విజయలైజింగ్ కంపెనీ వాళ్ళు కూడా నా పైన కేసు పెడతాడు. దుష్యంత్ రెడ్డినే కేసు పెట్టిస్తాడు నా పైన. ఒకనొక సమయంలో మీ ఫ్యామిలీతో కూడా డిస్ప్యూట్స్ వచ్చాయి కదా మీ మధ్య, ఎందుకు ఆ గ్యాప్ ఏంటి? కాదు, మా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రాలేదు. మా తాతగారు మైన్స్ని రద్దు చేసేటప్పుడు మేము యూనిటీతో ఉండింటే కన్నా ఆ రద్దు అవుతుండలేదు. ఆ రద్దు చేశారు. రద్దు కూడా మేము హైకోర్టుకి మా చిన్న వాళ్ళు పోయింటే దాన్ని అప్పీల్ చేసింటే కన్నా ఆ టోటల్ లీజెస్ సెటిసైడ్ అయిపోయి కదా, స్క్వాష్ అంటే సెటిసైడ్ చేసి రద్దు చేసి లీజ్ని రద్దు చేసిన దానికి ఈయనకి హై ఇన్ఫ్లుయెన్స్ పైన ఆ యొక్క స్టే పైన ఆ యొక్క జడ్జ్మెంట్ పైన స్టే తీసుకున్నారు. ఈయన ఎవరు గాలి జనార్దన్ రెడ్డి. ఈయనకుండే ఇన్ఫ్లుయెన్స్, ఈయన పవర్ఫుల్ మినిస్టరు, రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిండేది. నేను చెప్పేది ఇప్పుడు మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీ అని చంద్రబాబు నాయుడు గారు బుక్ వదిలినారు. ఎప్పుడు 2010లో ఆయన రాసినాడు. ఆ బుక్లో ఏం రాసినాడు, టోటల్ వైలేషన్ ఆ బుక్లోనే రాసినారు. టీడీపీ వాళ్ళు ఏం రాసినారు స్పష్టంగా,
నారాయణ రెడ్డి మైన్స్లో వీళ్ళు ఎంక్రోచ్ అయినారు, కర్ణాటకలో చొరబడి ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారు. టపాల్ గణేష్ లాంటి వాళ్ళు సిఈసికి పోయి కంప్లైంట్ ఇచ్చిన దానికి టోటల్ ఈ మైనింగ్ ప్రాంతం సస్పెండ్ అయింది. ఇది వ్యాపకంగా ఇక్కడ ఫారెస్ట్ వైలేషను, ఎంఎంఆర్డి వైలేషన్ అయిందని చెప్పి ఆ బుక్లో వెరీ స్పష్టంగా రాసినారు. ఈ పొద్దు నేను చెప్పేది ఆ బుక్లోనే ఉంది. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టు ముందు 4 మైన్స్లు రికమెండేషన్ క్యాన్సిలేషన్ పెట్టినారు. రికమెండేషన్ క్యాన్సిలేషన్ అంటే ఏపీ గవర్నమెంట్ వెనకటికి జగన్ వేసిన గవర్నమెంట్ అఫిడవిట్లని విత్డ్రా చేసేసి ఇప్పుడు రికమెండేషన్ ఫర్ క్యాన్సిలేషన్ పెట్టినారు. రికమెండేషన్ క్యాన్సిలేషన్ అంటే అవితంగా ఇల్లీగల్ మైనింగ్ జరిగింటేనే రికమెండేషన్ క్యాన్సిలేషన్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ఆంధ్ర గవర్నమెంట్ కూడా సీరియస్గా థింక్ చేయాల్సింది ఒకటే. జనార్దన్ రెడ్డి గారు ఏదైతే రూపాయి సంపాదించాడో ఆ మైన్స్ నుంచి, ఒక టన్ను నుంచి, అంటే ఓబుళాపురం 1లో కానీ 2లో కానీ ఏఎంసీలో కానీ 3లో కానీ వాళ్ళ ఆస్తుల పైన రికవరీకి పోయి ఆలోచన చేయాలి గవర్నమెంట్. ఆడుండే ఏపీ గవర్నమెంట్. ఎందుకంటే ఇదే ఇష్యూ పైన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఎంతగా పోరాటం చేశారంటే వాళ్ళు గవర్నర్కి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీలో పోయి మీడియా కాన్ఫరెన్స్ చేసి చాలామంది డెలిగేషన్, చాలామంది పార్టీస్ కలిపి ప్రెసిడెంట్కి కంప్లైంట్ చేస్తున్నారు. చాలా చేశారు వాళ్ళు కూడా. చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారం ఫుల్ టర్మ్ అధికారం ఎంజాయ్ చేసినాడు చంద్రబాబు నాయుడు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య కూడా సత్యశోధన వరది అని చెప్పి బుక్ చేశా. మా దుర్బల్యం ఏమంటే అధికారం తీసుకున్న వాళ్ళు కూడా ఇష్యూని తీసుకోకపోతే ఇదే మా బ్యాడ్ లక్. అంటే ఏపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఎంసీని వాడుకుంది కానీ అధికారంలోకి వచ్చినాక పట్టించుకోలేదు కదా. ఏడు పట్టించుకుంది. ఫుల్ టర్మ్ ఒక 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఫుల్ టర్మ్ ఎంజాయ్ చేసినాడు. ఇప్పుడేమో సుప్రీంకోర్టు డైరెక్షన్ పైన ఈరోజు కమిటీ అవుతున్నాయి కానీ గవర్నమెంట్ చేయాలి, యాక్చువల్ గవర్నమెంట్ ఇన్స్టిగేట్ చేయాలి. ఇది మా దుర్బల్యం ఏమంటే సిద్ధరామయ్య కూడా ఇదే ఇష్యూ పైన 300 కిలోమీటర్ పాదయాత్ర చేసినాడు. 300 కిలోమీటర్ పాదయాత్ర చేసి సత్యశోధనాన్ని వరది బుక్ చేసి ఆ బుక్ని అప్పుడు గవర్నమెంట్ యడియూరప్ప గవర్నమెంట్లో ఈ బుక్ పైన సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి డిమాండ్ చేసినారు. డిమాండ్ చేసి ఇక్కడ ఈ గవర్నమెంట్ అదే ఏడుస్తూ ఉంది. మా దుర్బలం ఏమంటే ఇంత మేము ట్రాన్స్పరెన్సీగా పోరాటం చేసినా కూడా మాకు ఎవరు బలం లేదు. ఇట్లా కాంగ్రెస్ బలం లేదు, ఇట్లా తెలుగుదేశము మాకు బలం లేదు. ఇట్లా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒకప్పుడు మాకు ఫోన్ చేసేవాళ్ళు. ఆ యొక్క విషయంలో ఉన్నప్పుడు మేము ఉన్నాము, సపోర్ట్గా ఉన్నాము, మేము భయపడొద్దండి, మేము ఉంటాము మీ వెనక అని చెప్పి అన్నోళ్ళు అధికారం తీసుకున్నాక యాడ మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని. మాకు అదే ఒక ఇదే ఉండేది, ఏమంటారు, అందరూ వాడుకున్నారు ఇష్యూని. కనిష్టం ఎవరు పయ్యాల కేసు లాంటి వాళ్ళు కూడా అనంతపురం జిల్లాలో ఈ యొక్క రిపోర్ట్ అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోతు బడ్జెట్లో ఉంది. ఇప్పుడు రికవరీ చేసుకుంటే ఎన్ని వేల కోట్లు వస్తాయి వీళ్ళతో కలెక్షన్ చేయాలనేది ఆ యొక్క అడుగుకి ముందే వెళ్ళాలి ఆయన, ఎవరు పయ్యాల కేసు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇష్యూ ఇది చాలా స్ట్రాంగ్ ఇష్యూ. ఇది ఏండ్లు గడిచినాయి, దాన్ని అంత మాత్రం ఏండ్లు గడిచినంత మాత్రము ఇష్యూని మర్చాక అవుతుందా? వాళ్ళు చేసినారు, ఆ రోజు పోరాటం చేసినారు. పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళే మర్చిపోతే ఎట్లా? ఇది అంటే గాలి జనార్దన్ రెడ్డితో కాంపెన్సేషన్ కట్టిస్తే 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ లోతు బడ్జెట్ ఉంది, 1000 కోట్లు వస్తుంది కదా. ఇప్పుడు వాడు 4 మైన్స్లు రికమెండేషన్ కూడా క్యాన్సిలేషన్ పెట్టినారు సుప్రీంకోర్టు ముందు. ఎందుకు పెట్టినారు రికమెండేషన్ క్యాన్సిలేషన్? అవితంగా ఇల్లీగల్ మైనింగ్ జరిగిన దానికే మీరు క్యాన్సిలేషన్ పెట్టిండేది. అటువంటి క్యాన్సిలేషన్ పెట్టినప్పుడు మీరు ఎట్లా మైనింగ్ మాఫియా టెట్ ఫర్ డెమోక్రసీ బుక్ మీరే రాసినారు. అదే విషయాలు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమైంది, మైనింగ్ పరిధిలో ఏదైతే అవితంగా అక్రమం జరిగిందో ఆ పరిధిలో దాటి ఎంత పరిసరాన్ని నాశనం చేసినాడో, ఎవరు దాంట్లో ఎంక్రోచ్ అయినాడో ఈ అమక్కస్ క్వరీ రిపోర్ట్ పైన ఇప్పుడు అయ్యిండేది. అమక్కస్ క్వరీ రిపోర్ట్లో కూడా ఏముంది, సిబిఐ ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. సిబిఐ కాదు, సిబిఐ జడ్జిమెంట్ రావాల్సింది. టపాల్ గణేష్ లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. టపాల్ గణేష్ వాళ్ళు మైనింగ్ ఏరియాలో ఎంక్రోచ్ అయినాడు. స్టేషన్ నెంబరు 8, 9 స్టేషన్ నెంబర్లో ఎంక్రోచ్ అయినాడు. కర్ణాటకలోకి, ఆంధ్రలో లీజ్ తీసుకొని కర్ణాటకలోకి ఎంక్రోచ్ అయినది పెద్ద నేరం కదా. ఇప్పుడు మల్పంగుడి 1లో ఆయనకి జీవో లేదు, మల్పంగుడి 1లో జీవోనే లేదు. అది అధికారులు పరిశీలిస్తున్నారా? ఎంతసేపు ఇంట్రెస్ట్ ఇవన్నీ అధికారులకు తెలిసి కాదు, అధికారులు ఎంతసేపు ఇంటర్స్టేట్ బౌండరీ అని చెప్పి ఒక పద్ధతిగా ఇంటర్స్టేట్ బౌండరీ అని పదం పెట్టేసి జనార్దన్ రెడ్డి అక్రమాలు ఎక్కడ చేశాడో దాన్ని ముచ్చేకి 2022 సర్వే చేసినారు. 2022 సర్వే ఎవరి కోసం చేశారు? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి సామాన్య వ్యక్తిన జడ్జెస్ని బుక్ చేసి కేసులు అయిన వ్యక్తి కదా. ఇంకా సర్వే ఆఫ్ ఇండియాని బుక్ చేసేది పెద్ద కాదు మేము ఆయనకి. సర్వే ఆఫ్ ఇండియాని అదే బుక్ చేసేది పెద్ద కాదు. మీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చూడాలా? యాక్చువల్గా విలేజ్ మ్యాప్లు చూడాలా, నోటిఫికేషన్ మ్యాప్ చూడాలా, IBM మాకి లీజులు గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటాయి. మా క్లియరెన్స్లు చూడాలా, మా క్లియరెన్స్లు చూడరు, మా యొక్క విన్నపాలు చూడరు. అంటే అర్థం ఏమి? ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయ్యి ఎక్కడో ఒక దగ్గర జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళకి అనుకూలమయ్యేదానికి ఇంటర్స్టేట్ బౌండరీ పదము.
ఇంటర్స్టేట్ బౌండరీ పదం ఎవరికి యూజ్ అయిందంటే ఇంటర్స్టేట్ బౌండరీ అనేది అధికారుల కల్పితమా ఇదంతా ఏంటి అసలు? టోపోషిట్ ఇంటర్స్టేట్ బౌండరీ టోపోషిట్ పైన వీళ్ళు సర్వే చేస్తున్నారు. టోపోషిట్కి ఏం విలేజ్ రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయా, విలేజ్ బౌండరీస్ ఉంటాయా, తాలూక్ బౌండరీస్ ఉంటాయా? ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ బౌండరీస్, తాలూక్ బౌండరీస్ ఉండేది 1886 నోటిఫికేషన్ మ్యాప్ మాత్రమే. నోటిఫికేషన్ మ్యాప్ ఇది జియోగ్రఫికల్ కాంటూర్స్ ఉంటాయి. దానికి కాంటూర్లోనే 90లో అగ్రిమెంట్లు అయినాయి. అగ్రిమెంట్లు వెరీ క్లియర్గా అయినాయి. జియోగ్రఫికల్ కాంటూర్ లెవెల్లో విలేజ్ బౌండరీస్ రన్ అయినాయి. ఆ విలేజ్ పాయింట్స్ అన్ని ఫిక్స్ చేసుకుంటే అయిపోయాయి. విలేజ్ పాయింట్ ఫిక్స్ చేసుకుంటే ఎవరు పరిధి దాటినారనేది ఇప్పుడు దొంగతనం బయటపడుతుంది. ఇప్పుడు మేము ట్రాన్స్పరెన్సీగా పోరాడినాము. కనిష్టం అలాంటి వాళ్ళకి ఏం వెయిట్ ఉంది ఇక్కడ? మమ్మల్ని అంతా వాడుకున్నారు. 2 గవర్నమెంట్లు వాడుకున్నాయి అంటాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు విషయాన్ని తగ్గట్టు మమ్మల్ని వాడుకున్నాడు. ఇక్కడ సిద్ధరామయ్య సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని వాడుకొని ఆయన ముఖ్యమంత్రి అనేది. వీళ్ళిద్దరూ ఇదే విషయం వాడుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఈవెన్ ఈ అదృష్టి పెట్టినట్టు ఈ విషయం వాడిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యారు. ఈవెన్ మన రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం ఆ రోజు బాగా గట్టిగా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఏదో అదృష్టం ఈ మైనింగ్ ఇష్యూలో మాట్లాడారు, అందరూ ముఖ్యమంత్రి అయిపోయినారు. అంటే ఒకనొక దశలో తపాల్ గణేష్ మీద కూడా అటాక్ జరిగింది, కొడవెళ్లతో దాడి జరిగింది. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏం లేదు. నేను ఈ వాస్తవాలు బయట పెడుతున్నాను. ఈ వాస్తవాలు బయట రాకూడదని టపాల్ గణేష్ లాంటి వాళ్ళు నోరు తీసే వ్యక్తి ఉండకూడదని నన్ను ఆ రోజు చాలా ప్లాన్డ్గా పగడ్బందీగా ఈ యొక్క టోపాషిట్ ఈ యొక్క మ్యాప్ల గురించి డిఫరెన్స్ చెప్తాడు. ఆయన తీసుకొచ్చిన లీజే నేను చెప్పే కాదు. 2007లో మా కర్ణాటకలో డీసీఎఫ్ రాజశేఖర్ ఉండే ఆయన స్పష్టంగా ఆనరబుల్ డిఎఫ్ రాసినాడు, ఈయన లీజు తప్పు ఉంది, దీన్ని సరి చేసుకోండి. ఈయన టోపాషిట్ పైన లీజ్ ఇచ్చినారు. ఆ లీజు పైన గ్రాంట్ అయింది, ఆ గ్రాంట్ అయింది ఇదే ఎఫెక్ట్ అయింది అని చెప్పినారు. ఆ యొక్క దీన్ని సరి చేసుకోకున్నట్టు టోపాషిట్లో లీజు సరి చేసుకోకున్నట్ల ఆ టోపాషిట్ పైన ఈయన సర్వే చేసి ఇస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియాలో కూడా ఏడో ఒక దగ్గర మేనేజ్ అయినారు. ఏంటి అన్న, మీరు దాదాపు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. చివరిగా ఎందుకంటే మీది ఏదైతే ఉందో ఆయన అన్యాక్రాంతంగా ఆక్రమించాడు, మైనింగ్ చేశాడు, ఐరన్ ఓర్ కూడా మీది చాలా క్వాలిటీ ఐరన్ ఓర్ అంటారు. మీకు న్యాయం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు? లేదు, న్యాయం అనేది జరిగేది అవకాశం అనేది ఇప్పుడు కోర్టు కూడా మన అధికారులు ఇప్పటికీ సెంట్రల్ ఎంపోర్డ్ కమిటీ అనేది సుప్రీంకోర్టు ముందు మొన్న ఒక రిపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్లో స్పష్టంగా న్యూ ఇంటర్స్టేట్ బౌండరీ, ఓల్డ్ ఇంటర్స్టేట్ బౌండరీ. మేమంతా న్యూ ఇంటర్స్టేట్ బౌండరీలో లేము. మేము ఓల్డ్ ఇంటర్స్టేట్ బౌండరీ ఈజ్ ఏ స్టాట్యుటరీ క్లియరెన్సెస్. ఓల్డ్ ఇంటర్స్టేట్ బౌండరీ అంటే నోటిఫికేషన్ మ్యాపు, విలేజ్ మ్యాపు, ఆ నోటిఫికేషన్ బౌండరీ తగ్గట్టునే మా లీజులు అన్నీ గ్రాంట్ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర సిఈసి వాళ్ళు కూడా వీళ్ళు మేనేజ్ చేశారు. ఎందుకంటే కర్ణాటకలో కొన్ని మైన్స్ లీజులు ఉన్నాయి. ఎంబీటీ అంటే జనార్దన్ రెడ్డి కంపెనీతో ఒప్పందం చేసుకున్న మైనింగ్ లీజు. హిన్ ట్రేడర్స్ అంటే జనార్దన్ రెడ్డితో వ్యవహారం నడిపిన కంపెనీ. మరి ఎన్ రత్నయ్య అనే ఒక లీజు ఉంది. ఈ 3 లీజులు జనార్దన్ రెడ్డికి అసోసియేట్ అయినారు. ఈ అసోసియేట్ అయిన మైన్స్ లీజులకి ప్రకారంగా మొన్న సిఈసి వాళ్ళు లేటెస్ట్ ఒక 4 months బ్యాక్ ఒక రిపోర్ట్ వేశారు. ఎక్కడో ఒక దగ్గర జనార్దన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్తోనే ఆ యొక్క రిపోర్ట్ జరిగిందని మేము ఆ రిపోర్ట్నే సెటిసైడ్కి సుప్రీంకోర్టులో అడిగినాం. ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఏం చెప్తారు అంటే సిఈసి వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ఏం సర్వే చేసిందో దాన్ని క్వశ్చన్ చేయకూడదు అంటాడు. క్వశ్చన్ చేయకూడదు అంటే ఎట్లా? ఈ యొక్క డెమోక్రసీ కంట్రోల్లో ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. జడ్జెస్నే బుక్ చేసినాడు. ఎన్నో సుప్రీంకోర్టు ఆర్డర్స్ రివ్యూ అయినాయి. తప్పు జరిగింటే రివ్యూ చేసి సరి చేసినారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ వెరీ క్లియర్గా ఉంది. మీరే అర్థం చేసుకోండి. న్యూ ఇంటర్స్టేట్ బౌండరీ అంటే ఏమి? టోపాషిట్ అంటే ఏమి? దానికి విలేజ్ బౌండరీస్ ఉండవు, సర్వే నెంబర్స్ ఉండవు, షెడ్యూల్స్ ఉండవు, ఏది ఉండదు. దాని లొకేషన్ వేరే, ఈ 1896 నోటిఫికేషన్ లొకేషన్ వేరే, దీని కాంటూర్ వేరే, దాని కాంటూర్ వేరే. ఇది కంటి కనిపించే మ్యాప్ని వదిలేసి మైక్రో లెవెల్ తీసుకుపోతారు. టోపాషిట్ని కంటి కనబడుకోకుండా దానికి కాంటూర్ లెవెల్ వేసుకుంటారు. ఇదే కంటి కనిపించే మ్యాప్కి కాంటూర్ లెవెల్ వేసుకుంటే హైట్లో ఎంత బౌండరీ ఉంది, ఎక్కడ బౌండరీ రన్ అయ్యింది అనేది ఆ మ్యాప్ క్లారిటీ చెప్తుంది. 1896 మ్యాప్ నోటిఫికేషన్ మ్యాప్ క్లారిటీ. ఇక్కడ ఏమైందంటే నేను చెప్తున్నాను కదా, అధికారులు ఇప్పటికి కూడా లాలుచిపడినారు. సుప్రీంకోర్టుకి తప్పు మాహితి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనార్దన్ రెడ్డితో కొల్లిడిన కంపెనీలో ఎంబీటీ అని ఉంది. ఆ యొక్క స్కెచ్ చేసినారు, కొత్తది కేటగిరైజ్లో కొత్త స్కెచ్. ఇల్లీగల్ చేసినప్పుడు ఎస్ఎన్డి ప్రకారం ఇచ్చిన లీజుని వదిలేసి ఇప్పుడు టోపాషిట్ ప్రకారంగా వాళ్ళు స్కెచ్ చేసి ఇస్తున్నారు. అంటే జనార్దన్ రెడ్డికి అనుకూలం తక్కంత ఈ 3 లీజులు ఉన్నాయి. ఈ 3 లీజుల స్కెచ్లు కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అనుకూలంగా చేసినారు. మేము ఇవన్నీ మీరు చెప్తారు న్యాయబద్ధంగా కోర్టులో కొట్లాడుతున్నాము. ఎంటైర్ రిపోర్ట్కే మేము సిఈసి రిపోర్ట్కే సెటిసైడ్కి అడిగినాము, అంటే స్క్వాష్కి అడిగినాము. తప్పులు జరిగినాయి. ఇక్కడ
కనిష్టం ఇప్పుడు కమిటీ వస్తూ ఉంది కదా, ఈ కమిటీ ముందు ఈ కమిటీ వాళ్ళు కళ్ళు తెరియాల. ఆంధ్ర అధికారులు కూడా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఏదైతే చదువుకున్నారు కదా, వాళ్ళు బుద్ధివంతులు అయితే ఫస్ట్ రీడ్ చేయాల. మైనింగ్ మాఫియా ట్రెడ్ ఫర్ డెమోక్రసీ బుక్ ఎట్లో చంద్రబాబు నాయుడు గారు వదిలినారు. జనార్దన్ రెడ్డి గారు లీజ్ స్కెచ్ ఏదైతే ఉందో డ్రాయింగ్, ఎవరు మైన్స్ అండ్ జియాలజీ ఫారెస్ట్, రెండు తప్పిదంతో ఆ రోజు తరాతురిని ఇచ్చిన లీజ్ స్కెచ్లు అవి. ఆ లీజ్ స్కెచ్లు ఎక్కడైనా కానీ యాదన్నా లీజ్ తీసుకొని ఒక విలేజ్ మ్యాప్లో ఇంకార్పొరేట్ చేసి, విలేజ్ సర్వే నెంబర్లో మ్యాప్లో ఇంకార్పొరేట్ చేస్తే దాంట్లో కూర్చోవాల. ఆయన లీజ్ స్కెచ్చే కూర్చోవద్దు, విలేజ్ మ్యాప్లో కూర్చోవద్దు, ఫారెస్ట్ మ్యాప్లో కూర్చోవద్దు. ఆయన తీసుకొచ్చింది టోపాషీట్ అని ఆయనే చెప్తున్నాడు. టోపాషీట్ పైన మైనింగ్ చేసినాడు, టోపాషీట్ తీసుకొచ్చినాడు. ఓకే, ఆడేమన్నా మల్పంగుడి సర్వే నెంబర్లో ఆయనకి ఏమన్నా జీవో అయిందా? జీవోనే లేదు. మల్పంగుడి సర్వే నెంబర్లో జీవో లేదు. సమ్మర్ 1లో ఆయనకు జీవో అయిండేది సిద్ధాపురము అండ్ మల్పంగుడి 2లో. కొండపైన రవంత, కొండ కింద రవంత. ఆయన స్కెచ్ కొండపైన రవంత కూర్చోవాలి, కొండ కింద రవంత కూర్చోవాలి. ఏడ కూర్చుంటా ఉంది? ఆయన చేసిన తప్పుల్ని కవర్ చేసేకి ఈ అధికారం ఎంటైర్ టీం అంతా ఇప్పటికి కూడా ఆయన పరంగానే సర్కస్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తీయాలంటాను. గవర్నమెంట్ కళ్ళు తీయకపోతే మా న్యాయ పోరాటం అంటూ ముందుకు పోతూనే ఉంది. దాంట్లో కంటిన్యూ ఉంటుంది, రాజీ పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము థర్డ్ జనరేషన్ మైనింగ్ పీపుల్. మేము జనార్దన్ రెడ్డికి అట్లా రాత్రి రాజశేఖర రెడ్డికి అట్లా ఇన్ఫ్లుయెన్స్తో మేము మైనింగ్ ఫీల్డ్ రాలే. ఈరోజు మైనింగ్ అనేది పెద్దగా చూస్తున్నారు. మా తాత వాళ్ళు మా నాయన వాళ్ళు చేసే టైంలో లాస్ ఆఫ్ మైనింగ్ అంటే ప్రాపర్టీలు అమ్మి మైనింగ్లు చేశారు. లాస్ అంతా మేమంతా లాస్లో మైనింగ్లు చేసిన వాళ్ళు. మేము ప్రాఫిట్లో మైనింగ్ చేసిన వాళ్ళు కాదు. ప్రాఫిట్లో మైనింగ్ చేసిన వాళ్ళు ఎవరంటే జనార్దన్ రెడ్డి. మేము ఆ రోజులు ప్రాపర్టీలు అమ్మి రోడ్లు చేసింటే మా మేము చేసిన రోడ్లో ఇప్పుడు కార్లు జీపులు తిరుగుతూ ఉండేది. అక్కడ జనార్దన్ రెడ్డి చేయలే రోడ్లు అవి ఆ రోజు. అట్లా కష్టకాలంలో మేము చేసిన మైన్స్. వీళ్ళంతా సుఖంలో మైన్స్ చేసి రూల్స్ రెగ్యులేషన్ అన్ని తొక్కేస్తారు, తుంగులో తొక్కేసినారు. అంటే మీ పోరాటం ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని తప్పుగా చూపించాలనే ఉద్దేశమా మీ పోరాటం? తప్పు చేసిన వాళ్ళు కాదు, మేము న్యాయంగా ఉన్నాము, వాళ్ళు తప్పు చేశారని చెప్పి బయటకు రావాలనే మా పోరాటం. అంటే మేము థర్డ్ జనరేషన్ పీపుల్ కదా. మేము మైన్స్ అంటే ప్రొసీజర్ ఉంటుంది, ఐబిఎం యాక్ట్ ఉంటుంది, ఫారెస్ట్ యాక్ట్ ఉంటుంది, ఎంఎంఐడి యాక్ట్ ఉంటుంది. ఈ పరిధిలో మేమంతా తీసుకొచ్చింటాము. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇప్పుడు మా క్లియరెన్స్ ఇచ్చిన ఏరియా చేంజ్ అవుతూ ఉంది. ఈ అధికారులు ఇవన్నీ ఏమి చూడడంలే. ఒట్టి కేవలం జనార్దన్ రెడ్డిని కవర్ చేయాలా, జనార్దన్ రెడ్డితో కొల్లుడైన వాళ్ళని కవర్ చేయాలా. వాళ్ళని రక్షించాకే ఇప్పుడు ఇటుకి సర్కస్ ఆడుతున్నారు. సిఈసి వాళ్ళు కూడా, అన్ని కమిటీస్ కూడా. మీరే అర్థం చేసుకోండి. న్యూ ఇంటర్స్టేట్ బౌండరీ, ఓల్డ్ ఇంటర్స్టేట్ బౌండరీ. ఓల్డ్ ఇంటర్స్టేట్ బౌండరీ ఉన్నప్పుడు న్యూ ఇంటర్స్టేట్ బౌండరీ ఎందుకు చేస్తారబ్బా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.